మానసికమైన ఒత్తిడి తీసుకురావడం అనేది ఎవరు చేయరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టులు ఆయన. ఏం చెప్పారు? అందగాడు వల్లభనేని వంశీ అందాన్ని ఓర్చుకోలేకపోతున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అందగాల్లో ముద్దుల యాత్రలో మనం చూసాం. మరి అదే విధంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని కూడా చూస్తున్నాము. మానసికంగా కుంగిపోతారు అనేది వాస్తవం అండి. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. గ్లామర్ మెయింటెనెన్స్ కానివ్వండి, డైట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఒక హవా నడుస్తుంది. కానీ అలా జైల్లో కూడా అలాగే ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలు మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మీరు గమనించారో లేదు? ఎందుకంటే రాబోయే రోజుల్లో వీఐపీలు మొత్తం అందులోనే ఉండాలి కదా వాళ్ళ పార్టీలో వాళ్ళు. అందుకని చెప్పి జైళ్ళను కూడా బాగు చేయాలి, ఏసీలు పెట్టాలి, అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు జైళ్ళ మీద కూడా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని వాళ్ళకి ఫస్టే తెలుసు. ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదన్నా పాత విజువల్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి అధికారులకి హుకుం జారీ చేశారు. ఆ టైంలో కూడా మేము కౌంటర్లు కూడా ఇచ్చాం దానికి. ఎందుకంటే జైళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో మీరు అందరూ అందులోనే ఉండాలి కాబట్టి అని చెప్పి. ఇవాళ అదే నడుస్తుంది. అంతేగాని ఇందులో కక్ష సాధింపు చర్యలు ప్రత్యేకంగా వంశీ గారిని టార్గెట్ చేయటమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటమో ఏం లేదు. వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు విచారణ చేస్తున్నారు అంతే. ఎవరి డా కమ్సేడే అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రతి తప్పుకి తెలుగుకి తెగులు పట్టించి ఏ రకంగా తెలుగుని బూతు భాషగా వాళ్ళు చిత్రీకరించి ప్రజలకు చూపించారో, అదేవిధంగా పెద్ద ఎత్తున దోపిడీలు ఏం చేశారో, దొమ్మీలు ఏం చేశారో, అవి ప్రతి ఒక్కటి వస్తాయి కదా. వాళ్ళు చేసిన ప్రతి దానికి పరిహారం చెల్లించాల్సిందే. మమ్మల్ని కూడా అంటున్నారు, మా రోజులు వస్తాయి, మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు పరిహారం. మేము చెల్లించడం కాదు, ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ప్రస్తుతానికి ఇక్కడ కక్ష సాధింపు చేస్తున్నారా లేకపోతే మీరు చేసినటువంటి తప్పిదాలని వెలికి తీసి ప్రజలకు చూపిస్తున్నారా అని చెప్పి వల్లభనేని వంశీ గారు ఫేక్ పట్టాలతోటి ప్రజల్ని మోసం చేశారండి. అది ఎంత పెద్ద తప్పండి. వంశీ గారే 100% చేశారు. ఆయన నమ్మి ప్రజలు ఓట్లేసి కంచుకోటండి. వల్లభనేని వంశీ గారు అనేటువంటి వ్యక్తికి టీడీపీ కంచుకోట అనే కన్నా వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి గన్నవరం నియోజకవర్గం కంచుకోట. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టగలిగారంటే అతను చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయండి. నమ్మిన ప్రజల్ని నిట్టేడు ముంచేశారు. మరి అలాంటప్పుడు ఏ రకంగా ఆయన మనుగడ సాగించగలుగుతారు? టీడీపీలో ఉన్నప్పుడనే వల్లభనేని వంశీ అనే వ్యక్తికి కంచుకోట అది. అంటే ఎంత ప్రజాభిమానాన్ని చూరకున్నాడు అతను. మేము చిన్నప్పుడే ఆయన పాలిటిక్స్లో ఉండేవారు. ఎందుకంటే నా పుట్టిల్లు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ అండి మాది. నాకు తెలుసు అతను. మరి ప్రజల్లో అంత అభిమానం పెంచుకుంటే ప్రజలు పెట్టుకున్నటువంటి టీడీపీ వాళ్ళని కాదు, అన్ని రకాల ఓటర్లు ఉన్నారు. టీడీపీ వాళ్ళే అని నేను చెప్పను. ఎందుకంటే అన్ని రకాల సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వంశీ అనేటువంటి వ్యక్తి మీద అభిమానం పెంచి, అదేవిధంగా గుడివాడ కూడా అదే పరిస్థితి. గన్నవరం గుడివాడ 2 కంచుకోట్లుగా మార్చుకున్నారు, అటు నాని గారు ఇటు వల్లభనేని వంశీ గారు. కానీ ఏదైతే ఈ స్కాములు చేశారో అవన్నిటి బట్టబయలయ్యి ఇవాళ మనిషి మీద కూడా చేత్కారం కలిగేటువంటి, ప్రజల్లో మనిషిని చూస్తే కూడా అసహించుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. అన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇంకా సంపాదించుకోవాలని చెప్పి తృష్ణతోటి వాళ్ళు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రజాధనాన్ని తోచుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. అడ్డగోలుగా దోపిడీలు చేసేసి ప్రజలను మోసం చేసేసి దొంగ పట్టాలు ఇచ్చేసి ఎన్ని రోజులు దాస్తారు తప్పుని? ఒక తప్పు దాయాలంటే 100 తప్పులు చేయాలి. తప్పు మీద తప్పు చేసుకుంటే వెళ్ళిపోయి ప్రజల్ని దారి మళ్లించేస్తే వాళ్ళే తిరగబడ్డారు. కూటమి తిరగబడలేదు, ప్రజలే తిరగబడ్డారు. మా పట్టాలకే సమాధానం చెప్పమని అడుగుతున్నారు. మరి ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత వల్లభనేని వంశీ గారి ఉందంటారా లేదంటారా? కూటమి చేతుల అధికారం కాదండి. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా పట్టాలు ఇచ్చారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చారుగా, అంటే తప్పుడు పట్టాలు ఇచ్చినట్టే కదా అప్పుడు. మరి ఇంకా ఆయన్ని విచారించడంలో తప్పేం లేదు కదండి. ఇక రోజా నోటి మాటకి అద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా మాట్లాడిందండి. ఆమె ఒక స్త్రీ అనేటువంటి ఇది కూడా మర్చిపోయి, జనరల్గా పురుషులు ఎలా పడితే అలా మాట్లాడతారు అనేది కొంతవరకు సమర్థిస్తారు. పురుషుడు అని చెప్పి మాట్లాడతారని సమర్థిస్తారు. కానీ ఒక స్త్రీ ఎన్నో ఆలోచనలు ఉంటాయి మనిషికి. కట్టుబొట్టుతో పాటు మనిషి ఇలా ఉండాలి అని మన హైందవ సంప్రదాయంలో కొన్ని ఉంటాయి. కానీ వాటిని అధిగమిస్తే అధిగమించవచ్చు. కానీ అలా ఏదైతే తెలుగుకు తెగులు పట్టించినటువంటి బూతు భాష ఉందో దాన్ని పూర్తిగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి పరిశ్రమగా రోజా గారు మారారు. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు పూర్తిగా ప్రజలకు ఇంజెక్ట్ చేసేటువంటి, అంటే వాళ్ళకు కూడా అలవాటు చేసే క్రమం అన్నమాట. ఏ మాట పడితే ఆ మాట, అటు చంద్రబాబు గారి ఫ్యామిలీని కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానివ్వండి, లేడీస్ని ముఖ్యంగా టార్గెట్ చేసి ఇంట్లో ఉన్న మహిళల్ని ఇంక్లూడింగ్ మాతో పాటు వేరే మహిళలను కూడా ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యలు అన్నమాట.
పిచ్చి పిచ్చి భాషతోటి మాట్లాడి ఇవాళ ఆమెను మేము కూడా మాట్లాడొచ్చు, కాకపోతే మాకంటూ కొంచెం సంస్కారం ఉంది కాబట్టి మేము నోరు జారి ఆ స్థాయిలో మాట్లాడంగానే ఖచ్చితంగా చెప్పు తీసుకుని కొట్టేటట్టే మాట్లాడతాం. అసలు సమస్య లేదు, వదిలిపెట్టం కూడా వాళ్ళని. ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మరి స్త్రీ అని చెప్పి కనికరిస్తున్నారా లేకపోతే ఆమె ఒక రోజు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారనేది నాకు తెలియదు, కానీ ఆమె పైన ఆమె దాడి చేయించుకుని జన సైనికులు దాడి చేశారని చెప్పి ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన వీరంగం అంతా ఇంత కాదు. జన సైనికులు దాడి చేస్తే ఆమె మాట్లాడటానికి కూడా ఏమి ఉండదు, కోమా అనమాట. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే మేము దాడి చెయ్యం. ఎంత శాంతి సహనాలకి మారుపేరు జన సైనికులు. అలాంటి వాళ్ళ మీద అపనిందలు వేసింది ఆవిడ, ఎయిర్పోర్ట్లోకి వచ్చి దాడి చేశారని. ఎయిర్పోర్ట్లోకి ఎవరన్నా అంత బలగం మధ్యలో వెళ్ళి దాడి చేస్తారండి? ఈవిడ మేకప్లకిను ఈవిడ టైంకి సరిపోక జన సైనికుల మీద మళ్ళీ దుర్భాషలు ఆడుకుంటా, మా వీర మహిళల మీద దుర్భాషలు ఆడుకుంటా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని చెల్లిని అందరినీ కూడా బిడ్డలతో సహా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆడబిడ్డలని కూడా చూడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. మరి ఆ టైంలో కనుక పబ్లిక్లో దొరికితే ఖచ్చితంగా కొట్టేవాళ్ళం. మేము దొరకలేదు, చాట్లో సమస్య లేదు, ఖచ్చితంగా కొట్టేవాళ్ళం. జన సైనికులు దొరికినా కొట్టేవాళ్ళు. కాకపోతే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి తగ్గి ఉన్నారేమో తప్ప పబ్లిక్లో దొరికితే మాత్రం ఆమెను ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. షోస్ చేసుకుంటూ ఉండకపోతే మరి అంతకు ముందులాగా ఇప్పుడు నోరు పారేసుకున్నారనుకోండి, పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏమీ లేకోకుండానే జనసేన వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ ప్రతిపక్షాలని అధికార మదంతో ఇబ్బంది పెట్టారు. మరి అదే రిపీట్ అవుతుందేమో అన్నటువంటి చిన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా. దాని మీద ఆవిడ సైలెంట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే గతాన్ని మళ్ళీ తవ్వుతారేమోనని, నోరు కొంచెం పెచ్చరిల్లిందంటే గతాన్ని తవ్వుతారేమోనని భయం. ఆమె పని ఆమె చేసుకుంటున్నా కూడా ఖచ్చితంగా గతం తాలూకు ఏదైతే ఆమె చేసిన తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు